హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం ఒక రెమెడీ ఫ్రెండ్స్. ఇవి పచ్చ శనగలు, ఖర్జూర పండు, ఒక ఖర్జూర పండు, శనగలు, ఒక అరటి పండు తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా బెల్లం తీసుకోవాలి. కొద్దిగా బెల్లం తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి శనగలు, ఇవి పచ్చి పాలు తీసుకోవాలి, ఒక గ్లాసుడు చిక్కటివి తీసుకొని ఈ శనగలు శుభ్రంగా చేసుకోవాలి. మంచిగా వేయించద్దు, పచ్చ శనగలే. మంచిగా పొట్టంతా తీసుకొని మంచిగా పొట్టంతా తీయాలి. అరటిపండు ఒకటి కట్ చేసుకోవాలి మిక్సీలోకి. అరటిపండు కట్ చేసుకోవాలి. అందులోనే శనగలు కూడా వేయాలి. ఇవి మిక్సీలోకి శనగలు కూడా వేసి ఖర్జూర పండు కూడా అందులోనే వేయాలి. ఖర్జూర పండు కట్ చేసుకొని వేసుకోవాలి అందులో మిక్సీలో. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి టేస్ట్ గురించి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది బెల్లంతో. అన్నీ మిక్సీ ఇలా పట్టుకోవాలి. మంచిగా సన్నగా అన్నీ మిక్సీ పట్టుకొని, కొంచెం మీకు సౌండ్ వస్తుందేమో అడ్జస్ట్ కండి, బయట ఉన్నాను నేను. అందులో పాలు పోసుకోవాలి. గ్లాసుడు పాలు పక్కనే పెట్టుకున్నాం కదా మనము. ఆ పాలు ఇందులో వేసేయాలి. వేసి ఇంకా పాలు మిక్సీ పట్టుకోవాలి మనం. మిల్క్ షేక్ అవుతుంది. అప్పుడు అప్పుడు మిక్సీ పట్టుకొని ఇలా తీయాలి. ఇప్పుడు ఇలా అంతే ఫ్రెండ్స్. ఒంట్లో నీరసం అనేది అంతా తగ్గుద్ది మొత్తము. ఇలా చేసుకొని డైలీ 40 రోజులు తాగినామనుకోండి, నీరసం అనేది, కాళ్ళు లాగడం అదంతా తగ్గుద్ది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కూడా లావు అవుతారు. ఎనర్జీ